ఒక వ్యక్తి ఒక పెద్ద తప్పు చేసి చివరికి తను ఎలా బాధపడ్డాడో చూడండి. సతీష్ అనే వ్యక్తి ఒకరోజు తన పొలం పనులను ముగించుకొని ట్రాక్టర్పై ఇంటికి బయలుదేరాడు. అది కూడా రాత్రి సమయంలో. మార్గం మధ్యలో ఒక చోట బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. ట్రాక్టర్ని అక్కడ ఆపకుండా ఇంకా వేగంగా నడుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత తను యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఏమైందో ఏమో, రేపు ఏం జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఆ టెన్షన్ తట్టుకోలేక తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం సతీష్ ఫ్రెండ్ ఒకతను వచ్చి మనం ఒక చోటకి వెళ్ళాలి అని చెప్పి తన వెంట హాస్పిటల్కి తీసుకువెళతాడు. ఆ హాస్పిటల్లో చనిపోయి ఉన్న తన ఇద్దరు అన్నయ్యలను చూసి సతీష్ ఒక్కసారిగా షాక్తో గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి సతీష్తో ఇలా అంటాడు, నిన్న రాత్రి ఎవరో మీ అన్నయ్యల్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చి ఉంటే హాస్పిటల్కి వాళ్ళని బతికించే వాళ్ళం, కానీ లేట్ అయింది, సారీ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సతీష్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం అందరూ ఊహించవచ్చు. అందుకనే ఎవరైనా సరే పొరపాటున యాక్సిడెంట్ చేస్తే అలా వదిలేసి వెళ్ళిపోకండి. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.